వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ ఆరకాకరకాయ ఎగురు ఆర్ ఆరకాకరకాయ ఫ్రై. దీనికోసం నేను ముందుగా ఆరకాకరకాయలు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. ఇలా సన్న ముక్కలుగా తరుక్కోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. దాని మీద ఎక్కువ మట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక బాండీ తీసుకున్నాను. బాండీలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు, ఎండుమిరపకాయలు, కాస్త జీలకర్ర వేసుకొని తాలింపు వేగనిస్తాను. ఈ తాలింపు వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా నేను తరిగి పెట్టుకున్న ఆరకాకరకాయ ముక్కల్ని వేసుకుంటాను. ఇవి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేగనిస్తాను. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటా అండి, త్వరగా కుక్ అవుతుంది. ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఒక్కసారి దీన్ని మిక్స్ చేసుకొని దీన్ని హై ఫ్లేమ్లోనే కాసేపు వేగనిస్తాను. దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అట్లా హై ఫ్లేమ్లో వేపుకోవాలండి. వేగిన తర్వాత మీడియం టు సిమ్ ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్లో పెట్టుకోవచ్చండి. కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకోవాలి. మీన్ వైల్ నేను ఒక మిక్సీ జార్లోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ దీంట్లోకి ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేసుకున్నాను. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒకసారి మూత తీసి చూసుకున్నానండి. ఇది చూసారు కదా, కలర్ మారింది. ఇది కుక్ అవుతున్నట్టు లెక్క. ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా అలా నీళ్ళు చిలకరించుకుంటే కొంచెం కుక్ అవుతుందండి. మీకు ఫ్రై లాగా కావాలంటే నీళ్ళు అస్సలు వేసుకోవద్దు, ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. అదే మీకు కొంచెం గుజ్జు కూరలాగా లైక్ మీరు ఇగురు అంటాం కదా, కొంచెం ఉల్లిపాయ వేసి చేసుకునేది, అలా చేసుకోవాలనుకుంటే కొద్దిగా తడి చేసుకోండి. తడి చేసుకొని కొంచెం మూత పెట్టేసుకుంటే ఇదిగోండి ఇలా కుక్ అయిపోతుంది. అడుగు పడుతుందండి, డెఫినెట్గా అడుగు పడుతుంది మీరు నాన్ స్టిక్లో చేసుకుంటే తప్ప. ఇది కొంచెం ఉడికిపోయింది కదా, ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలి. కారము నేను ఇక్కడ 1 స్పూన్ వరకు వేసుకున్నానండి దగ్గర. సో మీరు కూడా మీ కారం తగినట్టుగా వేసుకోండి. నేను ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను కాబట్టి కొంచెం నేను కారం ఎక్కువ వేసుకున్నాను, లేకపోతే తీపిగా అనిపిస్తుందండి కూర అంతా. సో కారం కొంచెం వేగాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. కాసేపు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేగనివ్వండి. మీరు కింద స్టిక్ అయింది కదా, అది మీరు ఆనియన్స్ వేసిన తర్వాత వదిలేస్తుందండి. మీరేమి దాని గురించి ప్రాబ్లం అడుగంటిందని అనుకో అవసరం లేదు. మీరు ఆనియన్స్ వేయంగానే దాంట్లోంచి ఆ తడి వల్ల ఆ కింద స్టిక్ అయింది వదిలేస్తుంది, మీకు కర్రీలోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను పట్టిన పేస్ట్ వేసేసుకున్నాను దీంట్లోకి. అంత మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి, ఎక్కడైనా కొంచెం పలుకుంటే పర్లేదు. సో చూసారు కదా, వెట్గా అయిపోతుంది కూర అంతా. ఇది అన్నంలో కలుపుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఆరకాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదే సీజన్లో దొరుకుతాయి కాబట్టి అందరూ తెచ్చుకొని ఒక్కసారైనా చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా హెల్దీగా తినే సీజనల్ వెజిటబుల్ అండి ఇది. ఎందుకంటే అన్ని సీజన్స్లో దొరకకపోవచ్చు. ఇప్పుడు అన్ని హైబ్రిడ్ వెరైటీస్ వస్తున్నాయి కాబట్టి దొరుకుతున్నాయి, కానీ బట్ ఇప్పుడు సీజనల్ కాబట్టి ఇప్పుడు తెచ్చుకొని తింటే మీకు మంచిది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, అయిపోయిందండి. ఇది ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. కలుపుకుంటూ వేపుకోవాలి.
ఎందుకంటే ఉల్లిపాయ ఒక్కసారి ఆ వెట్నెస్ పోయిన తర్వాత మళ్ళీ స్టిక్ అయిపోతూ ఉంటుందండి. సో కలుపుకుంటూ వేపుకోవాలి. చూసారు కదా, అలా స్టిక్ అయిపోతుంది. అలా స్టిక్ అయినప్పుడు మీరు ఇలా కొంచెం గీరితే వచ్చేస్తుందండి. సో ఉల్లిపాయ పేస్ట్ వల్ల మీకు అలాగా స్టిక్ అవుతుంది. ఉల్లిపాయ ఆల్రెడీ ఆ వెట్నెస్ పోయిన తర్వాత అట్లా స్టిక్ అవుతుందండి. సో మీరు ఒకసారి కలుపుకుంటూ వేపేసుకోండి. కూర రెడీ అయిపోయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీంట్లోకి మసాలా కూడా యాడ్ చేసుకుంటారు, బట్ స్టిల్ ఇలా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టడం మర్చిపోకండి. Please do subscribe, like and share my videos to your friends and family. Thank you. Thanks for watching my video. Please do support me.